హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ముందుగా అయితే నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే చిన్న లైక్ అయితే ఇచ్చి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. అబ్బా! మా నాయనమ్మ చేసే చింతకాయ పచ్చడండి. మా నాయనమ్మ నుంచి మా అమ్మ నేర్చుకుంది. మా అమ్మ నుంచి నేనైతే నేర్చుకున్నానండి. ఇలా ఎండుమిరపకాయలు అయితే వేసి మేము ఎర్రగా అయితే చేస్తామండి పచ్చడి. చాలామంది అయితే పచ్చిమిరపకాయలతో చేస్తారు. ఇంకా నాకైతే చిన్నతనం నుంచి ఇలా చేసుకొని తినడం అయితే చాలా ఇష్టమండి. పిల్లలు కూడా మామూలుగా తినరు. ఇంకా లొట్టలు వేసుకోవాల్సిందే. వేడి వేడి అన్నంలో అయితే కొంచెం పచ్చడి వేసుకొని కూసింతంత నెయ్యి వేసుకొని వేడి వేడి అన్నంలో తింటుంటే ఉంటుందండి. అసలు అది మామూలు టేస్ట్ కాదు. చింతకాయ పచ్చడి అంటే చాలా ఇష్టమండి. అసలు ముఖ్యంగా అయితే చింతకాయ పచ్చడిని అయితే ముందుగా అయితే రోట్లో అయితే నూరుకోవాలి. ఇంకా టేస్ట్ వస్తుంది చింతకాయ పచ్చడి రోట్లో నూరితే. ఇదే కాదండి, ఏ పచ్చళ్ళైనా రోటి పచ్చళ్ళు అయితే ఏదైనా బాగానే ఉంటుంది మిక్సీ కాకుండా. ఇక నేనైతే ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలతో చింతకాయ పచ్చడి అయితే చేస్తానండి. చాలా టేస్ట్ ఉంటుంది. ఒక్కసారి అయితే మీరు కూడా ఇలా అయితే చేసుకొని చూడండి, చాలా బాగుంటుంది. అసలు ఆ రోజంతా అన్నం అయితే బాగా తినాలనిపిస్తుంది. నేనైతే ఇంట్లో అయితే ఇలాగే చేస్తానండి. మా వారు మేము అందరం బాగా తింటాము. నేనైతే 3 అయితే టమోటాలు అయితే తీసుకున్నానండి. మా నాయనమ్మ అయితే వెయ్యదు, కానీ 3 టమోటాలు అయితే నేను వేస్తున్నాను. వేస్తే కొంచెం బాగుంటుందండి. వాటర్ అయితే లాస్ట్లో నేను కొంచెం వేసాను. టమోటాలు వేస్తే వాటర్ అయితే కొద్దిగా వేసుకోవచ్చండి. టమోటా వేయకపోతే ఎలాగో ఉంటుంది. నాకైతే కొంచెము ఎలాగో అనిపిస్తుంది వాటర్ వేస్తే. అందుకని నేనైతే ఒక 3 టమోటాలు అయితే మగ్గించి వేసుకున్నాను. మీకైతే ఇష్టం లేకపోతే వేసుకోమాకండి. టమోటా వేసుకోవడం వల్ల అయితే చాలా టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది. నేనైతే 3 టమోటాలు అయితే వేసేసాను. ఏం లేదండి, పక్కన మా అమ్మాయి అయితే తెగ నవ్వుతుంది నేను నూరుతూ ఉంటే పచ్చడి. మా అమ్మాయి మీద అయితే కోపం వచ్చింది నాకు. మా అమ్మాయి మీద కోపం అంతా చూపించేసి రోట్లో వేసి కచ్చా కచ్చా దంచేసాను. మామూలుగా దంచలేదండి. పచ్చడి అయితే మాత్రం రోట్లో అయితే మామూలుగా నూరలేదండి నేనైతే. క్రిక్ అంతా ఇక్కడే ఉంటుందండో. టమోటా వేసి కొంచెం నీళ్ళు వేసిన తర్వాత ఉంటుందండి పచ్చడి. ఎక్కడ నూరుతుంటే కళ్ళల్లో ఎగిరి పడుతుందో అని నేనైతే చాలా భయపడ్డాను. ఒకవైపు ఫోన్ పట్టుకుని ఒకవైపు అయితే నూరుకుంటూ చాలా కష్టపడి చేశాను. ఎక్కడ కళ్ళల్లో పడుతుందో అనేసి చాలా భయం వేసింది. చాలా జాగ్రత్తగా అయితే ఉండాలండి. పచ్చడి అయితే టమోటాలు వేసిన తర్వాత ఇంకా కొంచెం పచ్చడి లూజ్ అయిపోయింది, ఎక్కడ పడిద్దో అనేసి చాలా భయపడ్డాను. మొత్తానికైతే నేనైతే చింతకాయ పచ్చడి అయితే అద్దరగొట్టానండి. అసలు నా పెద్ద కూతురు ఎన్నిసార్లు అనిందో అని, ఈ మధ్య నువ్వైతే చింతకాయ పచ్చడి అయితే చేయట్లేదు, మంచిగా చేసావమ్మా, వారంలో 2 సార్లైనా నాకు చేసి పెట్టు అని మా పెద్దమ్మ అయితే నన్ను తెగ పొగిడేసిందండి. చింతకాయ పచ్చడి అయితే మేము చాలా బాగా తింటామండి ఇంట్లో. వారానికి 2 సార్లు అయితే నేను చేయాల్సిందే. ఇక్కడైతే ఉల్లిపాయలు అయితే నేను చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేయలేదండి. ఒక ఉల్లిపాయని 2 భాగాలుగా చేసుకున్నాను. అలా అయితే కచ్చాబిచ్చగా దంచుకుంటే బాగుంటుంది. ముక్కల కంటే కూడా ఇలా కట్ చేసుకొని వేసుకుంటే బాగుంటుంది. మెత్తగా అయితే నూరకూడదండి. పచ్చడి లాస్ట్లో పచ్చడి తీద్దాము రోట్లో అన్నప్పుడు వేసుకోవాలి. కచ్చాబిచ్చగా అయితే దంచుకోవాలి. మధ్య మధ్యలో అన్నంలో తింటూ ఉంటే ఆ ఉల్లిపాయ ఎంత టేస్ట్ ఉండదండి, చాలా బాగుంటుంది. పుల్లగా ఉల్లిపాయ తగులుతూ ఉంటే కమ్మగా ఉంటుంది. మెత్తగా అయితే నూరేసుకున్నాక గిన్నెలోకి అయితే తోడేసుకోనివ్వండి. ఇక్కడ తాలింపు అయితే మన ఇష్టం అండి. చింతకాయ పచ్చడికి తాలింపు అయితే అవసరం లేదు. పిల్లలైతే కొంచెం పెట్టమని చెప్తారు. ఒకసారి అయితే తిన్న తర్వాత పిల్లలకి నచ్చిందంట. అందుకని అయితే నేను తర్వాత నుంచి కొంచెం చింతకాయ పచ్చడి అయితే తాలింపు వేస్తాను. మా నాయనమ్మ అయితే తాలింపు అయితే పెట్టదండి. మేమైతే అలాగే తినేవాళ్ళము. ఓకే అండి, చింతకాయ పచ్చడి అయితే రెడీ అయింది. ఎంతో